ఈ వీడియోలో డీకే శివకుమార్ గురించి తెలుసుకుందాం. దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. ఆయనను తరచుగా డీకేఎస్ మరియు కనకపురశిల అని పిలుస్తారు. ఆయన 3 దశాబ్దాలకు పైగా భారత జాతీయ కాంగ్రెస్కు స్థిరమైన స్తంభంగా ఉన్నారు. డీకే శివకుమార్ 1962 మే 15 నకనకపుర తాలూకాలోని దొడ్డలహళ్లిలో జన్మించారు. ఆయన తండ్రి కెంపెగౌడ మరియు తల్లి గౌరమ్మ. అతను ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందినవాడు. ఆయనకు డి. సురేష్ అనే తమ్ముడున్నాడు. ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడు. డీకే శివకుమార్ కనకపురలోని కరియప్ప విద్యాసంస్థలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆయన బెంగళూరులోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల నుండి బీఏ డిగ్రీని, ఓపెన్ యూనివర్సిటీ నుండి రాజనీతి శాస్త్రంలో ఎంఏ డిగ్రీని పొందారు. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు. వారికి ఐశ్వర్య ఆభరణ అనే 2 కుమార్తెలు మరియు ఆకాష్ అనే కుమారుడున్నారు. అతని పెద్ద కుమార్తె ఐశ్వర్య కేఫ్ కాఫీడే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది. శివకుమార్ 1980వ దశకం ప్రారంభంలో విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి క్రమంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. 1989లో మైసూరు జిల్లాలోని సాతనూర్ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభకు ఎన్నికై ఆయన తొలి ఎన్నికలో విజయం సాధించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 27 ఏళ్లు. శివకుమార్ కేవలం కర్ణాటకలోనే కాకుండా భారతదేశం అంతటా కాంగ్రెస్ పార్టీ యొక్క అత్యంత విశ్వసనీయమైన సమస్య పరిష్కర్తగా మరియు సంక్షోభ నిర్వాహకుడిగా విస్తృతంగా గుర్తింపు పొందారు. 2002లో విలాస్రావ్ దేశ్ముఖ్ ప్రభుత్వాన్ని కాపాడటానికి తిరుగుబాటు ఎమ్మెల్యేలకు బెంగళూరులోని ఒక రిసార్ట్లో ఆశ్రయం కల్పించడం ఆయన చేపట్టిన సంక్షోభ నిర్వహణలో ఒకటి. 2017లో రాజ్యసభ ఎన్నికలలో అహ్మద్ పటేల్ విజయాన్ని ఖాయం చేయడానికి ఆయన తన రిసార్ట్లో 42 మంది గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమీకరించారు. 2018 కర్ణాటక సంక్షోభంలో బీజేపీ కూటమిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ జేడీఎస్ సంకీర్ణాన్ని త్వరగా ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. శివకుమార్ అవినీతి మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ మరియు సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీల నుండి తీవ్ర విచారణను ఎదుర్కొన్నారు. ఈ సవాళ్లు మరియు జైలు శిక్షలు అనుభవించినప్పటికీ ఆయన పార్టీలో తన రాజకీయ పలుకుబడిని మరియు బలమైన మద్దతును నిలుపుకున్నారు. ఆయన బలమైన ఎన్నికల పునాది దృఢత్వాన్ని ప్రదర్శిస్తూ మద్దతుదారులు ఆయనను కనకపుర శిల అని పిలుస్తారు. ఆయన బలమైన క్షేత్రస్థాయి సంబంధాలు, సంస్థాగత సామర్థ్యం, ఎన్నికల నిర్వహణ నైపుణ్యాలు మరియు కాంగ్రెస్ పార్టీలో సంక్షోభ నిర్వహణకు ప్రసిద్ధి చెందారు. ఆయన 1989 నుండి కర్ణాటక శాసనసభ సభ్యుడిగా జైలు, పట్టణాభివృద్ధి, ఇంధన, ప్రధాన నీటిపారుదల మరియు వైద్య విద్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2020 జులై 2న దినేష్ గుండూరావ్ స్థానంలో శివకుమార్ అధికారికంగా కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో 2023 మే 20న ఆయన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2026 జూన్ 3న డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.